హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో లల్లాదేవి గారి నవల బ్లాక్ టైగర్ ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు బ్లాక్ టైగర్ ఆడియో నవల 3వ భాగం వినిపించబోతున్నాను. బాబుగారు, తమకు ఇల్లుందన్నారు కదా, ఏమైంది అడిగాడు పానకాలు. అమ్మేశాను పానకాల స్వామి, చెప్పాడు జయసింహ. ఎందుకు అమ్మేశారు బాబు? అర్జెంటుగా డబ్బు కావాల్సి వచ్చింది, అమ్మేశాను. ఎంతకమ్మారు? 88,000 వచ్చింది. మరి డబ్బంతా ఏం చేశారు? ఖర్చు పెట్టేశాను. ఏం కొన్నారు? కనీసం 5 జతల బట్టలైనా కుట్టించుకోలేదుగా? లేదు, నా కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. మరి ఎవరికోసం ఖర్చు పెట్టారు? ఆ ఒక్క విషయం నన్నెప్పుడు అడగకు పానకాల స్వామి. ఉన్న ఆ ఒక్క ఆధారం అమ్ముకున్నారు. ఒక్క పైసా కనీసం 2 రోజుల తిండికైనా ఉంచుకోకుండా ఎవరికో ఇచ్చేశారు. ఇకనైనా మీ గురించి ఆలోచించుకోండి అయ్యా. నేను రాత్రిపూట పార్కులో పడుకోవడం, అప్పుడప్పుడు మీ ఇంట్లో తిండి తినడం నీకు బాధగా ఉందా పానకాల స్వామి? అదేం కాదు బాబుగారు, మీరు గొప్పోరు, చదువుకున్నారు. గొప్పగా ఉంటే చూడాలని నా కోరిక. నాకు మాత్రం ఎవరున్నారు? నా కొడుకే ఉంటే మీ అంత ఎదిగేవాడు. అర్ధాయుష్యుతో పోయాడు. అమ్మను కూడా తీసుకుపోయాడు. ఒక మొండి కట్టెని ఒంటరిగా మిగిలాను. కలో గంజో తాగుతానంటే నాతో పాటు ఉండు. కానీ అంత చదువుకున్న బాబువి బికార్లా ఉంటే బాధగా ఉందయ్యా అన్నాడు పానకాల స్వామి. ఆ మంచి రోజుల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. పానకాల స్వామి, నీ దగ్గర ఓ రూపాయి ఉందా? లేదు బాబయ్యా. ఎందుకు? ఆకలిగా ఉందా? కాదు, పేపర్ కొనాలి. ఉద్యోగాలేవైనా ఖాళీలు పడ్డాయా అయ్యా? కాదు, లాటరీ ఫలితాలు వస్తాయి ఇవాళ. నా దగ్గర ₹1 ఉంది. 2 నెలలుగా జీతం లేదు అన్నాడు పానకాల స్వామి. అయితే సారాయి తాగుతున్నావన్నమాట. నిద్ర పట్టాలి కదా బాబయ్యా. వద్దులే, ఆ ₹1 నువ్వే ఉంచుకో, ఎక్కడైనా చూస్తాను. లేచి వీధిలోకి వచ్చాడు జయసింహ. నోబుల్ పార్క్ ఎదురుగానే 2 కిళ్ళీ షాపుల్లో పేపర్లు వేలాడదీసున్నాయి. అప్పుడే వచ్చాయి దినపత్రికలు. లాటరీ ఫలితాలు వచ్చాయా అని అడిగాడు. కొని చూడరాదు? విసురుగా సమాధానమిచ్చి మరో వంకకు తిరిగాడు షాప్వాలా. అక్కడి నుంచి కదిలాడు జయసింహ. రోడ్డు మీద పడి ఉన్న ఓ ఖాళీ సిగరెట్ ప్యాకెట్ని తన్నుకుంటూ తనతో పాటుగా తీసుకుపోతున్నాడు. పేపర్ ఎక్కడ చూడాలి? టికెట్ పోయింది. డైరీలో నోట్ చేసుకున్న నెంబరు మాత్రం గుర్తుంది. ప్యాంటు జేబుల్లో 2 చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నాడు అతను. అతనితో పాటుగా తన్నులు తింటూ చాలా దూరం వచ్చింది సిగరెట్ ప్యాకెట్. ఓ వ్యక్తి పేపర్ పట్టుకుని పోతూ కనిపించాడు. మాస్టారు, ఓసారి పేపర్ ఇస్తారా? నేను మాస్టర్ ఉద్యోగం చేస్తున్నానని నీకెలా తెలుసయ్యా? ఆయన వంక యగాదిగా చూశాడు జయసింహ. పంచకట్టు, లాల్చీ, బెల్ట్ స్టాప్తో పెట్టుకున్న గడియారం, ఆకు చెప్పులు. ఆయన నిజంగా మాస్టారే, కళ్ళజోడు కూడా ఉంది. పేపర్ ఇవ్వలేదు కానీ ఓ ప్రశ్న విసిరాడు. అవును మాస్టారు, మిమ్మల్ని చూడగానే గుర్తించాను మాస్టారని. ఏం బాబూ, నువ్వు నా దగ్గర చదువుకున్నావా? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, వేధవది. 30 సంవత్సరాల సర్వీసు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతమందో ఎక్కడెక్కడో ఉన్నారు. ఏవేవో పదవులు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య పార్టీ మార్చి మంత్రి అయ్యాడు చూసావు, కుర్రమంత్రి. వాడు నా శిష్యుడే. ఇప్పుడు వాడు అనకూడదనుకో, వారు అనాలి. అన్నట్టు నా శిష్యుడొకడు ఈ మధ్య కలెక్టర్ అయ్యాడు. డాక్టర్లున్నారు, ఇంజనీర్లు, లాయర్లున్నారు. అంతేకాదండోయ్, నా దగ్గర 1 నుండి 5 దాకా చదువుకున్న ఓ బడుద్దాయి జేబులు కత్తిరించడం నేర్చుకున్నాడు. ఓ రోజు సిటీ బస్సులో వస్తుంటే నా జేబే కత్తిరించాడు. పర్సులో నా అడ్రస్ దొరికిందట, వచ్చి పర్సు ఇచ్చాడు. డబ్బు మాత్రం ఖర్చయింది మాస్టారు అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. చిన్నప్పుడు కూడా అలాగే హోంవర్క్ ఎగ్గొట్టేసి అలాగే ఏడుపు ముఖం పెట్టేవాడు. వేధవని వేధవా. పోనీలెమ్మని వదిలేశాను. నా పిల్లాడు తప్పు చేస్తే నేను సర్దుకుపోనుటయ్యా. అలాగే. అది సరే, ఇంతకు నువ్వు ఏ బాపతు? ఆ బాపతా, ఈ బాపతా అడిగాడాయన. ఏ బాపతూ కాదు మాస్టారు, పేపర్ చూద్దామని. పేపర్? ఈ పేపర్ సంగతే కదా నువ్వు చెబుతున్నావు. ఈ పేపర్ ఉంది చూసావు, తెల్లవారేసరికి ప్రపంచంలోని వార్తలన్నీ మన ముందుంచుతుంది. నిన్న అమెరికాలో ఏం జరిగిందో, ఢిల్లీలో ఏం జరిగిందో పొద్దున్నే మనం చదువుకోవచ్చు. పేపర్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. అలాంటి పేపర్ని కొన్ని చదవాలి, లేదా లైబ్రరీలో చదవాలి. అంతేకాని పేపర్ మరొకరిని అడగడం కానీ మరొకరికి ఇవ్వటం కానీ ఇంతవరకు చేయలేదనుకో, అది నా సిద్ధాంతానికి విరుద్ధం నాయనా.
ఎగైనెస్ట్ మై ప్రిన్సిపల్. ఇలా అన్నానని బాధపడకు నాయనా. నేను వెళ్ళిపోతున్నాను. పేపర్ చదువుకోవాలి కదా మరి. మేస్టారు ఆకుచెప్పులు నేలకు తాటిస్తూ హడావిడిగా వెళ్ళిపోయారు. దారిని పోయేవారిని అర్థించి ఇలా తల వాచిపోయేలా చివాట్లు తినడం వృధా ప్రయాస అనిపించింది జయసింహకి. హోటల్స్లో అయితే అవకాశం దొరకొచ్చు. కాఫీ తాగినా టిఫిన్ చేసినా పేపర్ పక్కనే ఉంచుతారు. ఈలోగా నెంబర్ చూసి తిరిగి ఇవ్వచ్చు. ప్రైజ్ రాకపోతే టికెట్ పోయినందుకు బాధపడాల్సిన అవసరం ఉండదు. వస్తే ఆ లాటరీ టికెట్ కోసం ప్రయత్నించవచ్చు. ఇది తన అదృష్టం తేలిపోయే రోజు. తన్నుకుంటూ తన వెంటే తెచ్చుకుంటున్న సిగరెట్ ప్యాకెట్ వదిలేసి తలెత్తి చూశాడు జయసింహ. ఎదురుగా ఆనందభవన్ హోటల్ కనిపించింది. ఉదయం సమయం కావటం మంచి రద్దీగానే ఉంది. ఓ పేటంచు కండువా పెద్ద మనిషి హాఫ్ బూటు టకటకలాడించుకుంటూ లోపలికి పోతున్నాడు. అతను పేపర్ ఒకటి తీసుకుని చిల్లరిచ్చేసి దాన్ని చూడకుండా చంకలో ఇరికించుతున్నాడు. కొందరికి పేపర్ కొనగానే హడావిడిగా ఆవురావురమంటూ చదివేయడం అలవాటు. ఆకలితో ఉన్నవాడు రుచితో నిమిత్తం లేకుండా తినేసినట్టు. కొందరికి నింపాదిగా చదవడం అలవాటు. హడావిడిగా పనులన్నీ ముగించుకుని సోఫాలోనో ఈజీ చైర్లోనో నింపాదిగా వాలి ఫ్యాన్ కూడా వేసుకుని చదువుకోవడం. హెడ్లైన్ నుంచి ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై దాకా ఒక్క అక్షరం కూడా వదలకుండా చదవడం వాళ్ళకి హాబీ. ఎవరి ధోరణి వాళ్ళది, ఎవరి హాబీ వాళ్ళది. పేటంచు కండువా పెద్ద మనిషి లోనికి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ కోసం వెతికి చూశాడు. ముందది కనిపించలేదు. ఖాళీగా ఉన్న కోసం సీటు కోసం చూశాడు. బిక్కుబిక్కుమంటూ ఓ మూల ఉన్న ఒంటరి సీటు కనిపించింది. దానిలో సెటిల్ అయిపోయాడు. జయసింహకి ఆయన పక్కన మరో ఖాళీ కనిపించలేదు. నిరాశపడ్డాడు. ఎవరో పేపర్ చదువుతుంటే తొంగి చూశాడు. ఆ పేజీ తిప్పలేదాయన. పక్క మనిషితో చర్చిస్తూ ఎడిటోరియల్లో నుంచి ఒక్కొక్క వాక్యం చదువుతున్నాడు, మళ్ళీ చర్చిస్తున్నాడు. ఇలా అయితే ఆ ఒక్క ఎడిటోరియల్ చదివేందుకు కనీసం 1 గంట అయినా పడుతుంది. ఈలోగా ఆ పెద్ద మనిషి కూడా వెళ్ళిపోతాడేమో. తల ఎత్తి చూశాడు మళ్ళీ. ఆ పెద్ద మనిషి ఎదురుగా ఉన్న వ్యక్తి కాఫీ తాగడం పూర్తి చేశాడు. బిల్లు కోసం ఎదురు చూస్తున్నాడు. బిల్లొచ్చింది. లేచాడు. హమ్మయ్యా అనుకుంటూ ఆ సీట్లో కూర్చున్నాడు జయసింహ. ఎదురుగా ఉన్న పెద్ద మనిషి పేపర్ చంకలోంచి తీయలేదు. టేబుల్ మీద పెడతాడేమోనని ఎదురు చూశాడు. ప్రయోజనం లేదు. అత్యంత ప్రేమాస్పదురాలైన మనవరాల్ని ముద్దాడి చంకనెత్తినట్టు ఎత్తాడు. మరింక దింపడు. ఈలోగా సప్లయర్ వచ్చి ఏం కావాలి సార్ అని 2 సార్లు అడిగిపోయాడు. సమాధానం చెప్పలేదు. చూడండి సార్, ఈ దేశం దరిద్రంలో ఉందంటారు. ఎక్కడ చూసినా కరువు అంటారు. కానీ ఎక్కడుంది సార్ కరువు? ఖరీదైన ఏసీ థియేటర్స్కు పోతే ఖాళీలుండవు. ట్రాలీలు, బస్సులు, సిటీ బస్సులు, లోకల్ ట్రైన్స్, చివరికి ఆటోలు, ట్యాక్సీలు కూడా ఖాళీ కనిపించవు. బట్టల షాపుల్లో రద్దీ, ఫర్నిచర్ షాపుల్లో రద్దీ. కరువు కరువు అంటారు. ఇంకా కరువు ఎక్కడండి బాబూ అన్నాడు. అంత వయసొచ్చినా ఈ ప్రపంచం అర్థం కానట్టు అమాయకంగా జయసింహ నవ్వాడు. కరువు అనేది మీరు చెప్పే చోట్లలో కనిపించదు సార్. మీరు చెప్పేది అధిక జనాభా వల్ల కలిగే పరిణామాలు. కరువు అనేది కాలే కడుపుల్లో ఉంటుంది. నూకలు వండుకుని దానిలో మజ్జిగ బదులు నీళ్లు పోసుకుని నంజుకునేందుకు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా దొరకని మనుషుల జీవితాల్లో ఉంటుంది. బడికెళ్లే బిడ్డకి పెన్సిల్ కొనివ్వలేని తల్లి కంటి చూపుల నిస్సహాయతతో ఉంటుంది కరువు. తల్లి చనిపోతే కాల్చేందుకు కట్టెలు కొనలేక పూడ్చడమే మా ఆచారం అని చెప్పుకునే బిడ్డల దౌర్భాగ్యంలో ఉంటుంది కరువు. కొందరు చూసే ప్రపంచంలో కరువు అనేది కనిపించదు అన్నాడు జయసింహ ఆవేశంగా. హాఫ్ బూట్ పేటంచు కండువాలో ఉన్న ఆ పెద్ద మనిషి అతని వంక భయంగా చూశాడు. ఏమనుకున్నాడో ఎగిరిపడ్డాడు. చివాల్ను లేచి వాకిలి వంక నడవడం మొదలుపెట్టాడు. వెళ్ళిపోతారేం సార్ అన్నాడు జయసింహ నిరాశగా. చాలా అర్జెంటు పనుంది, వెళ్ళాలి అంటూ ఆ పెద్ద మనిషి మళ్ళీ వెనుతిరిగి చూడలేదు. మెట్లు దిగిపోయాడు. ఏం కావాలి సార్? ఇడ్లీ, సాంబార్, గారె, పూరి, వడ, దోసె. ఇంకా చాలా పొడవైన పాఠం వల్లించాడు సప్లయర్. నాకేమీ వద్దు. ఓ గ్లాస్ మంచినీళ్లు గడగడ తాగేసి లేచి బయటకొచ్చాడు జయసింహ. అతనికి దుఃఖం పొంగుకొచ్చింది. కావాలని కోరుకున్నప్పుడు చిన్న వస్తువైనా అందకపోవడమే కదా జీవితం అంటే. గుండెలు మండుతున్నాయి. పరిశీలించుకునే వారికి జీవితం చాలా అద్భుతం, ఓ గొప్ప విచిత్రం. ప్రతి జీవితాన్ని విశ్లేషించుకోగలిగితే మహత్తర చరిత్ర అవుతుంది. హోటల్ నుంచి మరికొంత దూరం నడిచాడు దిగులుగా. డింగ్ డాంగ్ షోరూమ్ ముందు ఓ పక్కన చిన్న బంకుంది. దానిలో మోటార్ సైకిల్స్ రిపేర్ చేసే కుర్రాడు పేపర్ చదువుతున్నాడు. దానెదురుగా అడవి పత్తి చెట్టు నీడలో మరో యువకుడు పేపర్ చదువుతున్నాడు. జయసింహ ముఖం వికసించింది. ఎవరో ఒకరు 2 నిమిషాలు పేపర్ ఇవ్వకపోరు. ఉత్సాహంతో అటువైపు నడిచాడు. పేపర్ ఇస్తారా అడిగాడు మెత్తని స్వరాన. తీసుకోండి సార్ ఇచ్చేశాడతను. తడబడుతున్న చేతులతో పేజీలు తిప్పడం ప్రారంభించాడు. ఏం కావాలి సార్? ఏం చూస్తున్నారు అడిగాడతను.
సౌభాగ్యవల్లి లాటరీ ఫలితాలు. అవి ఈ పేపర్లో పడవు సార్. అదిగో చెట్టు కింద నిలబడి చదువుతున్నాడు చూడండి, ఆ పేపర్లో పడ్డాయి. పేపర్ తిరిగిచ్చాడు జయసింహ. వాటిని చూసే క్షణాలు అటువంటి అవకాశం దగ్గరవుతున్న కొద్దీ కాళ్ళు వణుకుతున్నాయి. సార్, ఒకసారి పేపర్ ఇవ్వండి, చూసిచ్చేస్తాను. ఉండవయ్యా, క్రికెట్ రివ్యూ చదువుతున్నాను. జయసింహ ఓర్పుగా ఎదురు చూస్తున్నాడు. 5, 6, 10, 12 నిమిషాలు గడుస్తున్నాయి. ఇందా తీసుకో, పేపర్ అందించాడతను. హమ్మయ్యా అనుకుంటూ పేపర్ అందుకున్నాడు జయసింహ. సౌభాగ్యలక్ష్మి బంపర్ లాటరీ ఫలితాలు 9వ పేజీలో ఉన్నాయి. అన్నీ నంబర్లే. చూడ్డం మొదటిసారి. చేతులు వణుకుతున్నాయి, కన్నులు చెదిరిపోతున్నాయి. హారన్ వినిపిస్తోంది. లూనా మోపెడ్ వచ్చి వారి ముందాగింది. ఓ యువతి నడుపుతోంది. రండి వెళ్ళిపోదాం అంది అతని వైపు చూస్తూ. మాస్టారు, మా ఆవిడొచ్చింది, వెళ్ళిపోతున్నాం. పేపర్ నేనింకా పూర్తిగా చూడలేదు, ఇస్తారా అన్నాడతను. నీరసించిపోయాడు జయసింహ. పేపర్ తిరిగి ఇచ్చేశాడు. లూనా మోపెడ్ వెనక సీటు మీద కూర్చున్నాడు యువకుడు. జామని దూసుకుపోయిందది. ఉస్సురని నిట్టూర్చాడు జయసింహ. రావు సాహబ్, ఆప్కే లియే బహుత్ బహుత్ శుక్రియా. ఓ నట్వర్లాల్, అయ్యే అయ్యే లేచి నిలబడి ఆహ్వానించాడు ధర్మాజీరావు. ఆయన లేవగానే ఆ గదిలో కూర్చుని ఉన్న పెద్దలందరూ లేచి నిలబడ్డారు. థ్యాంక్ యూ రావు సాహెబ్, మీకీ మాట మాకు జమ అయింది. రెక్కల మీద వచ్చి వాళ్తున్నాం. మీకీ మాకీ దోస్తీ బడితే రహేగా. నట్వర్లాల్ బ్రీఫ్ని పక్కనే ఉంచుకుని సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగ్గా రావు సాహెబ్ కనుబొమ్మల నుంచి నిశ్శబ్దంగా వెలువడ్డ ఆజ్ఞల్ని అందుకుని టక్ చేసుకుని బఫ్ తగిలించుకున్న ఓ కుర్రాడు కూల్ డ్రింక్స్ తెచ్చి అందించాడు. బడా మెహర్బానీ ఆప్కా, థ్యాంక్ యూ అంటూ కూల్ డ్రింక్ అందుకున్నాడు నట్వర్లాల్. ఖుషీ హోగయా జాదా, జీతా రహే సాబ్, హమేషా కేలియే జీతా రహే అంటూ ఆశీర్వదించాడు. ధర్మాజీరావు మిగిలిన వారి వంక చూశాడు. ఫ్రెండ్స్, 20 నిమిషాల తర్వాత మనమంతా మళ్ళీ కలుద్దాం అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. నట్వర్లాల్ బ్రీఫ్తో రాగానే చాలామందికి అనుమానం వచ్చింది. ముందుగానే అనుకున్న స్థితి ఎదురైంది. చర్చలు మరో 20 నిమిషాలు వాయిదా. అందరూ వెళ్ళిపోయారు. ఐస్ కుర్రాడు సర్వింగ్ అవసరమవుతుందేమో అని భావించి అలాగే నిలబడ్డాడు. నీకు వేరే చెప్పాలా? కనుబొమ్మలు విరిచాడు రావు సాహెబ్. అతడు వణికిపోయాడు. తడబడుతున్న అడుగులతో అరక్షణంలో బయటికెళ్ళిపోయాడు. గదిలో మిగిలిపోయింది ఆ ఇద్దరే. బతదో సాబ్, కామ్తో క్యా? సౌభాగ్యవల్లి లాటరీ ఫలితాలొచ్చాయి, చూశారు కదా? దేఖా హోతో క్యా? ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు, 10 లాఖ్. బడా ప్రైజ్ కహా మిలా? ఆ టికెట్ మన దగ్గరే ఉంది. బహుత్ అచ్చా, ఖుషీఖర్. దాన్ని ఎక్స్చేంజ్ చేద్దామని మీకు కబురు పెట్టాను. బడా ముష్కిల్ హోతా. మర్యాదల స్థాయి నుంచి నిర్మోహమాటమైన వ్యాపారిగా మారిపోయాడు నట్వర్లాల్. మీకు తప్పదు, ఈ వ్యాపారం మరొకరి వల్ల సాధ్యపడదు అన్నాడతను. ఇత్నా బడా అమౌంట్ ఏక్ చార్ కైసా మిల్తో సాబ్, ముష్కిల్ కామ్ హై, బడా ముష్కిల్ అన్నాడు నట్వర్ సాబ్. టర్మ్స్ బతా దీజియే. సగం బ్లాక్ టైగర్ కావాలి, మిగతా సగం సోనాయా చాందినా? సగం బ్లాక్ టైగర్ ఓకే, సోనాయా చాందిని? నా వల్ల కాదు మహారాజ్, క్షమా కర్దో ముఝే. వెండి బంగారాలకి కమిషన్ ఇస్తాను. పర్సంటేజ్ చెప్పండి రావు సాహెబ్. 10%, మీకు 50,000 మిగులుతాయి. నై సాబ్, మరొకరైతే 25 మిలేగా. 25% చాలా ఎక్కువ అడుగుతున్నారు. 25% చాలా ఎక్కువ అడుగుతున్నారు అన్నాడు రావు సాహెబ్. నైతో 20% దో అన్నాడు నట్వర్లాల్. లేదు నట్వర్ సాబ్, 15% ఇస్తాను అన్నాడు ధర్మాజీరావు. సేటు కళ్ళు మూసి ఆలోచించాడు. 1,00,000కి 15,000, 5 లక్షలకి 75,000. కొద్ది నిమిషాల వ్యాపారం. బ్లాక్ మనీకి పర్సెంట్ ఎంత? 5%. మొత్తం 10 లక్షలకు ₹1,00,000 ఇవ్వడానికి బేరం సెటిల్ అయిపోయింది. సేటు ముందుగానే ఊహించాడు. గొప్పవారి దగ్గరకు ఊరికే రాకూడదు కదా. పర్సెంటో ప్రభుత్వం వసూలు చేసే పన్నును మినహాయించుకుని మిగిలిన డబ్బు అప్పటికప్పుడు లెక్క కట్టి ఇచ్చేశాడు. లాటరీ టికెట్ మీకింకా ఇవ్వలేదు, దాన్ని మార్చుకుని ఆ తర్వాత డబ్బు ఇవ్వండి, పర్వాలేదు అన్నాడు ధర్మాజీరావు. నై సాబ్, భరోసా హై. ఇలాంటి కాలాబజార్ వ్యాపారం నమ్మకం మీద జరగవాలా. మీకి మాకి దోస్తీ చిరంజీవిగా వర్దిల్లాలా. టికెట్ దీజియే. షాపుకు వెళ్ళి బంగారం పంపుతాను. చాందిని మార్కెట్ అల్లకల్లోలంగా ఉంది. దీజియే టికెట్. రావు సాహెబ్ టికెట్ అందించి డబ్బు తీసుకున్నాడు. కేవలం 10 నిమిషాలు సాగిన బ్లాక్ టైగర్ అనబడే నల్ల డబ్బు వ్యాపారంలో
1,00,000 సంపాదించి ఏమీ తెలియని అమాయక ప్రాణిలా వెళ్ళిపోయాడు నట్వర్. నోబుల్ పార్కులో అడుక్కునే వాళ్ల అలజడి ఎక్కువగా ఉంది. పానకాల స్వామి వారిని బయటకు పంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. పార్కు తెరిచి ఉంచే వేళల్లో అందరితో పాటు వారికి ప్రవేశముంది. బిలబిలమంటూ వచ్చి కమ్ముకున్నారు. విశ్రాంతి కోసం వచ్చిన వారు సతమతమవుతున్నారు. పార్క్ అంతా 2-3 సార్లు తిరిగి వచ్చాడు. జనం అప్పటికే పలచబడిపోయారు. చెట్ల కింద బెంచీల చాటున సెటిల్ అవుతున్న బిచ్చగాళ్ళని బయటకు పంపే ప్రయత్నంలో ఉన్నాడు పానకాల స్వామి. మంచినీటి పైపు దగ్గర, మార్నింగ్ మూన్ పూల దగ్గర కూర్చున్న 3 యువకులు లేచి వెళ్ళిపోతున్నారు. పేపర్ తీసుకో అన్నాడో యువకుడు. వద్దులే, బాగా నలిగిపోయింది, వెళ్ళిపోదాం అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. పార్కులో పచ్చిక మీద కూర్చునే ముందుగా బట్టలకి మట్టి కాకుండా 3 పేపర్లు పరుచుకున్నారు. ముందు మరో పేపర్ పరుచుకుని దానిమీద పల్లీలు పోసుకుని తిన్నారు. పేపర్స్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. దాన్నోసారి చూశాడు పొద్దుటే. 3వ పేజీలో విదేశీ ప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి తీయించుకున్న ఫోటోగ్రాఫ్. ఉదయం నుంచి శ్రమ పడుతున్న శ్రమ ఇప్పటికి ఫలించిందన్నమాట. దగ్గరగా వెళ్ళి వంగి వాటిని అందుకున్నాడు. పేజీ నంబర్లు వరుసగా అమర్చుకున్నాడు. తిరిగి వచ్చి తను అలవాటుగా కూర్చునే బెంచి మీద కూర్చున్నాడు. 9వ పేజీ, సౌభాగ్యలక్ష్మి లాటరీ ఫలితాలు. ఉదయం నుంచి పేపర్ చూసేందుకైనా చాలని అదృష్టం లాటరీ కలిసొస్తుందా? చూస్తే కదా తెలిసేది అనుకున్నాడు. గుండెలు దడదడలాడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. పానకాల స్వామి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ఏంటి బాబు పేపర్ విశేషాలు అని అడిగాడు. జయసింహ బదులు చెప్పలేదు. అతని చూపులు అంకెల వెంట పరుగులు తీస్తున్నాయి. 10 రూపాయల ప్రైజు రాలేదు. 100 రూపాయల ప్రైజు రాలేదు. 1000 రాలేదు. 10,000 అవును వచ్చిందా? ఎందుకొస్తుంది? ఎవరో ఆ అదృష్టవంతులు, అక్కడ వేరే నెంబర్లున్నాయి. 1,00,000 రూపాయల ప్రైజు రాలా. 10 లక్షల రూపాయల ప్రైజు రాలేదు, పోయింది. ఎందుకొచ్చిన ఆరాటం? లాటరీలు అవసరాలు తీరుస్తాయా? అవును, సరిగ్గా అదే నెంబర్. అవును, అదే సిరీస్. ఓకే, సిరీస్ అదే. అక్షరాల్ని 1-2 సార్లు చూశాడు. అదే సిరీస్. హొర్రో, అదే సిరీస్, డబుల్ హెచ్. మరి నెంబర్లు 8 నెంబర్లు. 1. అవును, 1. డైరీలో ఉన్న నెంబర్తో పోల్చి చూస్తున్నాడు జయసింహ. ఉద్వేగం కట్టలు త్రెంచుకుంటుంది. 0. అలానే రెండో 0. 3, 4 అంకెలు 7, 6. అవును అంతే. 5, 6 అంకెలు 0, 9. 7, 8 అంకెలున్నాయి. 6, 9 అంతే. 6, 9. డబుల్ హెచ్ 1, 0, 7, 6, 0, 9, 6, 9. అదే నెంబర్. అవును, అదే నెంబర్. బెంచి మీద అలాగే ఒరిగిపోయాడు జయసింహ. పానకాల స్వామి దిగ్గున లేచాడు. పైపు దగ్గర నీళ్లు పట్టి లేచి అతని ముఖం మీద చిలకరించాడు. బాబుగారు, ఏం జరిగింది? ఎవరైనా పోయారా? ప్రైజ్ వచ్చింది పలవరిస్తున్నట్టుగా అన్నాడు జయసింహ. ఎవరికి బాబుగారు? 10 లక్షలు. 10 లక్షలు, 10 lakhs. ఎవరికొచ్చింది బాబు అంత డబ్బు? నాకే, నా నెంబర్కే 10 లక్షలు. తమాషా చేయకండి బాబు. నిజం పానకాల స్వామి. పోండి బాబు, నేనెలా నమ్ముతాను? ఎందుకు నమ్మవు? ఇదిగో నెంబర్. అదేంటో అర్థం కాకపోయినా ఆ పేపర్ వంక చూశాడు పానకాల స్వామి. అతని చూపుల ఆశ్చర్యంతో పెద్దవవుతున్నాయి. ఆనంద విషాదాలు కలిపిన ఉద్వేగం ఉప్పెనలా జయసింహను చుట్టుముట్టింది. నోబుల్ పార్కు బయటకు పరుగు తీశాడు. చల్లని గాలి వీస్తున్నా శరీరమంతా చెమటలు క్రమ్ముతోంది. శ్రీ వనదుర్గాంబ ఏజెన్సీస్ దగ్గరకు పరుగునొచ్చాడు. కోటిలింగం అయ్యప్పస్వామి దీక్షలో ఉన్నాడు. నల్లని వస్త్రాలు కట్టుకున్నాడు. ముఖాన చందనం రాసుకున్నాడు. మధ్యలో పెద్ద కుంకుమ బొట్టు. దీక్ష తీసుకోబోయే ముందు వరకు కారాకిళ్ళీలు నమిలినందువల్ల గారపట్టిన పళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. ఎవరో ఒక తెలివి కలిగిన ఆసామి టిక్కెట్లు బేరం చేస్తున్నాడు. ఇది చేపల మార్కెట్ అనుకున్నావా? చింతపండు బేరం అనుకున్నావా? కమిషన్ కావాలట, కమిషన్. బుద్ధి లేకపోతే సరి. చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలీదా అంటున్నాడు. డ్రా రేపేనంటున్నావు కదా? అవును, రేపే డ్రా. అయితే ఏం చేయమంటావు? టిక్కెట్లు చాలా ఉన్నాయి కదా? అవును ఉన్నాయి. నీ కూరికే ఏమంటావా? తెల్లవారితే వాటి జీవితం అయిపోతుంది కదా? అయిపోతుందయ్యా, పోతే ఏ? తెల్లవారిలోగా ఈ టిక్కెట్లన్నీ ఎలా అమ్ముతావు? అమ్మకపోతే చెత్త కుండీలో పోసుకుంటాను. నీకెందుకు? చెత్త కుండీలో పోస్తే ఊరికే పోతాయి. 50 పైసలు కమిషన్ ఇవ్వు, నేను తీసుకుంటాను. 5 పైసలు కమిషన్ ఇస్తే ఈ టిక్కెట్లు గంటలో అయిపోతాయి. నీకు 50 పైసల కమిషన్ కావాలా?
ఇస్తే తీసుకుంటాను. ఇప్పుడైతే నీ డబ్బులు నీకొస్తాయి. గంట గడిచిందనుకో, ఇహ నీ డబ్బులు రావు అంటూ అతి తెలివి ప్రదర్శించాడు ఆ పెద్ద మనిషి. కోటిలింగానికి తెలుసు ఎలాంటి వాళ్ళు లాటరీ టికెట్స్ కొనడానికి వస్తారో. వాళ్లలోనూ చివరి నిమిషంలో వచ్చి బేరం కూడా చేయగలిగిన వాళ్ళు లాటరీల వ్యవహారంలో తలపండిన వాళ్ళు. అలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసు. ఇవన్నీ అమ్మలేకపోతే మిగిలాయి అనుకున్నావు కదూ? ఎంత అమాయకుడువయ్యా, కావాలనే ఉంచేశాను. కావాలని ఉంచుకున్నావా? ఎందుకు? ఎందుకేంటి, మేఘాలయ లాటరీ ఎప్పుడూ ఐకే సిరీస్లోంచి ప్రైజులు వస్తుంటాయి. ఇప్పటికి 3 సార్లు ఫస్ట్ ప్రైజు ఐకే తగిలింది. సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా అక్కడే తగిలాయి. ఈసారి ఖచ్చితంగా ఆ సిరీస్లో వస్తుంది. అందుకే ఉంచుకున్నాను. ఓ, అదా సంగతి. అయితే నాకు ఐకే సిరీస్లో 25 టికెట్లు ఇవ్వు అంటూ 100 రూపాయల నోట్ అందించాడు. ఐకే ఇవ్వను, ఇంకో సిరీస్ కోరుకో. అదేమీ వద్దు, ఐకేలోనే కావాలి. ఐకేలో విడిగా అమ్మదలుచుకోలేదు. ఓనర్ గారు వద్దన్నారు. నేను గుమస్తాని, నాదే ఉంది అంటూ మరో వంక చూశాడు కోటిలింగం. అయితే మొత్తం ఇచ్చేయి. క్షణక్షణానికి పెరిగిపోతున్న ఆశకి 100 రూపాయల నోటు బలిచ్చుకున్నాడు ఆ పెద్ద మనిషి. ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు భారతంలో అరణ్యపర్వంలో, ఈ సృష్టి దేనిమీద నడుస్తోంది అని. ఆశ మీద అని చెప్తాడు ధర్మరాజు. కలియుగానికి ఈ ప్రశ్న ఎవరికైనా వేస్తే సమాధానం మరోలా ఉంటుంది. ఆశ మీద కాదు, దురాశ మీద సృష్టి నడుస్తోంది. మనుషుల్లో ఉండే దురాశను అర్థం చేసుకుని ఆ బలహీనతని సొమ్ము చేసుకునే వాళ్ళు సమాజంలో అన్ని కాలాల్లో ముందుంటూ వచ్చారు. అది చరిత్ర గతి నిరూపించిన తిరుగులేని వాస్తవం. ఈ కోటిలింగం చరిత్ర కూడా అదే. దురాశ లేకపోతే లాటరీ టికెట్ కొనేందుకు ఎవరు రారని అతనికి తెలుసు. ఆ దురాశని సొమ్ము చేసుకోవడం ఎలాగో తెలుసు. అందుకోసం అప్పుడు ఎలాంటి అబద్ధం చెప్పాలో అతనికి బాగా అర్థమైంది. ఆసామికి 100 రూపాయల టికెట్స్ ఇచ్చాడు. లాటరీ ప్రపంచం తెలియని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. టికెట్స్ దొంతరల్ని ఆస్తిగా పెంచుకుంటున్న వాళ్ళు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఓటమి ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టినా నిరుత్సాహపడకుండా లాటరీ టికెట్ కొనేవాళ్లు వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల సంఖ్యలో ఉన్నారు. దానిమీద ప్రభుత్వాలకొచ్చే ఆదాయం 100 కోట్లు. అన్ని 100 కోట్లు ఎన్ని కోట్ల మంది బలి కాకుండా వస్తాయి? తెలియని వాళ్ళకది కొత్త ప్రపంచం. తెలిసిన వాళ్ళకి మామూలే. కోటిలింగం లాంటి వాళ్ళకి కొట్టిన పిండి. అతనికి ఉచ్చు తగిలించాలని ప్రయత్నించిన పెద్ద మనిషి మెడకి 100 రూపాయల ఉచ్చు వేయించుకుని వెళ్ళాడు. మీకేం కావాలి బాబూ? సౌభాగ్యవల్లి లాటరీ బంపర్ డ్రా అయిపోయింది. తెలివిగలవాళ్ళు ముందే మేలుకున్నారు. ఈ నెంబర్ చూసావా? అవును చూశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకే కదా వచ్చింది అన్నాడు జయసింహ ఆశగా. నీకా ఫస్ట్ ప్రైజా? పిచ్చి పట్టిందా అన్నాడా కోటిలింగం. కాదు, నిజంగానే. ఇదిగో నెంబర్. డైరీలో నెంబర్ చూపించాడు. డైరీలో రాసుకున్న నెంబర్లకి ప్రైజులు రావు, టికెట్ చూపించాలి. ఏది, తెచ్చావా టికెటు? టికెట్ పోయింది, ప్రయత్నం చేస్తాను, దొరుకుతుంది. భలే వాడివయ్యా, నీకు నిజంగా పిచ్చా అంటూ దారిన పోయే 10 మందిని పిలిచాడు కోటిలింగం. 10 మంది గుమిగూడాక 10 నిమిషాల్లోనే 100 మంది అయ్యారు. చూడండి బాబు, ఈయన గారు డైరీలో రాసుకున్న నెంబర్కి లాటరీ తగిలిందట. అది కూడా ఏ లాటరీ అనుకున్నారు? సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ. 10 లక్షలు, 10 lakhs. డైరీలో నెంబర్ చూపించి డబ్బు ఇవ్వమంటున్నాడా పెద్ద మనిషి. చూస్తే చదువుకున్న వాడిలా ఉన్నాడు. టికెట్ పోయిందట. ఏది, 10 లక్షల రూపాయల సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ ప్రైజ్ వచ్చిన టికెట్ పోయిందట. ఇహ వినండి అన్నాడు కోటిలింగం. పిచ్చెక్కిందేమో. జనంలో నుంచి ఒక కుర్రాడరిచాడు. అందరూ విరగబడి నవ్వడం ప్రారంభించారు. పిచ్చెక్కక ఏం చేస్తుంది? మొత్తం జీతం రాళ్ళు అటు తాగుళ్ళకి ఇటు లాటరీలకి తగలేయడం, లక్షల్లో కోట్లు వస్తాయని ఎదురు చూడడం, ఫలితాలు చూసి ఇలా పిచ్చెక్కడం మామూలే. ఇలా పిచ్చి పట్టి, అంటే లాటరీ పిచ్చి పట్టి వీధుల వెంట బికారులా తిరుగుతున్న వాళ్ళని చాలామందినే చూసాం. పద పద. ప్రైజ్ వచ్చిందట, టికెట్ పోయిందట, మాకేం పనులుండవని మా మీద పడతారు హుత్ అని విసుక్కుంటూ మరో వంకకు తిరిగిపోయాడు కోటిలింగం. కోటిలింగం, నువ్వేగా టికెట్ ఇచ్చావు అన్నాడు జయసింహ. రోజు 10,000 మందికి ఇస్తాను. అందరూ నాకు గుర్తా అన్నాడు కోటిలింగం. నిజంగా నా టికెట్ పోయింది. కాదు, నిజంగా నీకు పిచ్చి పట్టింది. అరే జా జా అంటూ మెడ మీద చెయ్యి పెట్టి బయటికి గెంటాడు కోటిలింగం. జయసింహ కళ్ళలో విస్ఫులింగాలు ప్రజ్వలించాయి. పిచ్చోడు పిచ్చోడు, లాటరీ పిచ్చోడు అంటూ జనం నవ్వుతున్నారు. పాపం ఉన్నదంతా లాటరీలకు పోయుంటుంది. మతి చలించి ఇలా తిరుగుతున్నాడు.
ఆ నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారో పాపం అంటూ వెళ్ళిపోతున్నారు జాలెగుండె కలిగిన వాళ్ళు. ఈ కాలం కుర్రాళ్ళు ఇంతేనండి, రూపాయి పెట్టి 1,00,000 రావాలంటారు. కష్టపడి పనిచేయడం గొప్ప అనుకోరు, పని చేయకుండా సుఖంగా బ్రతుకుతామని వాళ్ళకి గొప్ప. అందుకే ఈ దేశాన్ని ఇంత దరిద్రం పీడిస్తోంది అన్నాడు ఓ హిస్టరీ మాస్టర్ తెలుగు మాస్టర్తో. అవునండి, ఈ మధ్య చందమామ కాబోలు ఓ కథ చదివాను. లాటరీకి పెట్టే డబ్బులు దాచుకుంటే ముచ్చటగా ఓ వ్యాపారం చేసుకోవచ్చు. దానికోసం ఆరాటపడుతూ తిరిగే కాలాన్ని పొదుపు చేసుకుని కష్టపడి చాకిరీ చేసుకుంటే హాయిగా బ్రతకొచ్చు. దురాశ అనేది కాళ్ల క్రింద మంటలాంటిది, ఓ చోట కాలు నిలవనీయదు అంటూ సోదాహరణంగా వివరించి చెప్పాడు తెలుగు మాస్టర్. తలో మాట అంటున్నారు. జయసింహ పట్టించుకోలేదు. కోట్లింగం, WH సిరీస్లో ప్రైజ్ తప్పకుండా తగులుతుందని చెప్పావు, గుర్తులేదా? 1,00,000 మందికి 1,00,000 చెప్తాను, అవన్నీ గుర్తుంటయ్యా? పోవయ్యా. నీ ఏజెన్సీలో ప్రైజ్ వచ్చిందే రాలేదా? నీకెందుకు చెప్పాలి? నువ్వేం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా? చెప్పకపోతే నీ ప్రాణం తీస్తాను. ఈ పిచ్చాడు నన్ను కొరికేటట్టున్నాడు, లాక్కుపొండి అంటూ అరిచాడు కోటిలింగం. ఇలాంటి సందర్భాలు ఎదురైతే మద్దతివ్వడం కోసం ప్రత్యేకంగా పోషించబడుతున్న దాదాలు ఆ పిలుపునందుకున్నారు. అయితే వీరు జనంలో నుంచి వేరుగా బయటపడతారు. లాటరీ పిచ్చోడు అంటూ ఒకడు ఖాళీ సిగరెట్ ప్యాకెట్ విసిరాడు, మరొకడు అగ్గిపెట్టె విసిరాడు, ఇంకొకడు జయసింహ మీదకి చిన్న రాయి విసిరాడు, ఒకడు చెయ్యి పట్టి షాపు మెట్టు మీద నుంచి కిందికి లాగేశాడు. రాళ్లు వర్షంలా కురిశాయి. నుదురు చిట్లి రక్తం కారుతోంది. మర్యాదగా చెప్పు, నీ ఏజెన్సీలో ప్రైజ్ వచ్చిందే రాలేదా? పట్టిన పట్టు విడవకుండా అడిగాడు జయసింహ. కోటిలింగం చుట్టూ చూశాడు. జనంలో మార్పు కనిపిస్తోంది. అంత జరిగినా ఆ యువకుడు అక్కడి నుంచి తిరిగిపోలేదు. అంటే ఏదో జరిగిందన్నమాట. ప్రేక్షకులు ఊహిస్తున్నారు. ఈ ఆలోచన పెరగకూడదు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. వెంటనే అతన్ని ఆ చోటు నుంచి పంపించాలి. గెంటు వేసేందుకు జయసింహ కాలర్ పట్టుకున్నాడు అతను. ఈసారి అతని ఊహకి అందని వేగంతో తిరగబడ్డాడు. మరుక్షణంలో రోడ్డు మీద పడి మట్టి కరిచాడు. ఆ షాపు రక్షణ కోసం నియమించబడిన దాదాలు విజృంభించారు. జయసింహ వెనుకడుగు వేయలేదు. ఆ వీధి ఒక రణస్థలంగా మారిపోయింది. పోలీసులొచ్చారు. విజిల్ సూదారు. పై జనాన్ని దూరం చేశారు. ఏం జరుగుతోంది ఇక్కడ? సార్, ఈ దగుల్బాజీ రౌడీలతో నా కొట్టు మీద దాడి చేశాడు. నా షాపులో లాటరీ టికెట్స్ అన్నీ దోచుకుపోయారు అంటూ రిపోర్ట్ చేశాడు కోటిలింగం. ఉన్నవి లేనివి అన్నీ కలిపెక్కించాడు. పీసీలు జయసింహాన్ని రెక్కలు విరిచి పట్టుకున్నారు. పద పోలీస్ స్టేషన్కి. ఎందుకు రావాలి? చట్టబద్ధంగా నడుపుతున్న షాపు మీద దాడి చేసినందుకు. అతనే నా మీద దాడి చేశాడు. అతని ప్రెమిసెస్లో నువ్వున్నావు. ఈ షాపులోకి వచ్చినంత మాత్రాన నేను దోషినా? మరి నువ్వెందుకొచ్చావు? లాటరీ ఫలితాల వివరాలు తెలుసుకోవడానికి. నువ్వు టికెట్స్ తీసుకున్నావా? అవును, తీసుకున్నాను. ప్రైజ్ వచ్చిందా? వచ్చింది. ఎంత? 10 లక్షలు. ఈసారి చుట్టూ ఉన్న అందరితో పాటు పోలీసులు కూడా నవ్వడం మొదలుపెట్టారు. టికెట్ ఏది? పోయిందా? అవును, పోయింది. ప్రైజ్ వచ్చే ముఖం ఇలాగే ఉంటుందా? పద స్టేషన్కి. సార్, 20,000 రూపాయలు ఖరీదు చేసే టికెట్స్ పోయాయి చెప్పాడు కోటిలింగం. అన్నీ కక్కిస్తాన్లే, నువ్వేం దిగులు పడకు. జయసింహను బలవంతంగా తీసుకుపోయి వ్యాన్లో ఎక్కించారు. ఇంతవరకు లల్లాదేవి గారి బ్లాక్ టైగర్ నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను.